నేనైతే మాత్రం వైసీపీ అంతమైపోయింది అనుకుంటున్నానండి. ఇక్కడ రెడ్డి గారు కాదండి, పైన జగన్ గారు కూడా అంతమైపోయారని అనుకుంటున్నాను. 11 అంటే అసలు పిల్లలకి 18 పాస్ మార్క్ అండి, అలాంటిది 11 వచ్చిందంటే ఆయన పిల్లలే ఫెయిల్ అయిపోతారండి. ఆ రాజకీయంలో ఆయన ఎప్పుడో ఫెయిల్ అయిపోయినట్లు లెక్కండి. కూటమి ప్రభుత్వం ఉంది కదండి, అవునండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కొన్ని హామీలు ఇచ్చారండి. మేమంతా అభివృద్ధి చేస్తాం, పథకాలు ఇస్తాం, అన్ని విధాలుగా కూడా గతంతో కంటే బాగా చేస్తాం అన్నారు. ఎలా చేస్తున్నారు చెప్పండి? నేను చెప్తున్నానండి, నిజంగాన చాలా అంటే చాలా బాగా చేస్తున్నానండి. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏమయ్యేదంటే అండి, అన్ని చోట్ల కూడా గంజాయి, పిల్లలు ఆకతాయితనంగా ఉండి గంజాయిలో ఎక్కువగా గంజాయికి అడిక్ట్ అయిపోయి ఉండేవారండి. ఈ ప్రభుత్వం వచ్చాక, అంటే మన కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి అనేది లేదు. మా కాకినాడలో అయితే గంజాయి అనేది లేదు. రోడ్లు అండి, మెయిన్ రోడ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయండి. మేము ఇక్కడ నుంచి ద్వారపూడి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడిపోయేవారు. కానీ అనేవారు ఏంటి మేము బయట మనుషులుగా మేము ఏమి అనడానికి సరిపోండేవారు. నేను ఓటు వేసాం కాబట్టి ఊరుకున్నామండి అందరూ. ఇప్పుడైతే మాత్రం ఈ ప్రభుత్వం వచ్చాక చాలా అంటే చాలా బాగా రోడ్లు కూడా చాలా బాగున్నాయండి. ఈ ప్రభుత్వం అయితే మాత్రం చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా కాకినాడ పరిధిలోకి వచ్చేటికి గతంలో కనీసం జనాలు మాట్లాడాలన్నా, తిరగాలన్నా ఒక రకంగా భయపడేవాళ్ళు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి భయపడేవాళ్ళు అని చెప్పి అన్నారు. ఇప్పుడు కొండబాబు గారు, అటువైపు నానాజీ గారు ఇద్దరు కూడా కాకినాడ రూల్ చేసుకున్నారు కదండి. వీళ్ళిద్దరు సారథ్యంలో ఎలా పనిచేస్తుందండి ఇక్కడ కాకినాడ అంతా? కాకినాడ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇంతకు ముందు అయితే కాకినాడ 1, 2 కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ గారి చేతిలోనే ఉండేదండి మాకు తెలిసి. ఇప్పుడైతే మాత్రం ఆ కూటమిలో అటువైపు జనసేనకి, ఇటువైపు టీడీపీకి కలిపి ఉందని మేము అనుకుంటున్నాం అండి. చాలా బాగా చేస్తున్నారు ఇద్దరు కూడా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరండి? మీ నియోజకవర్గం ఇందులో? మాది టౌన్ అండి, వనమాడి కొండబాబు గారు అండి. కొండబాబు గారు ఎలా ఉందండి ఆయన పనితీరు? ఆయన పనితీరు అయితే చాలా బాగుందండి. రెస్పాన్స్ చాలా బాగుంటుందండి. వెళ్ళిన వెంటనే పలకరిస్తారండి ఆయన. వీళ్ళు నాకు ఓటు వేసారు వేయలేదనేది కాదండి, వెళ్ళిన వెంటనే వీళ్ళు నా అభ్యర్థులు అనేది చూస్తారండి. గతంలో కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని అంటే భయపడే వ్యక్తులు, అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ కొన్ని విషయాల్లో ఒక రకంగా చెప్పాలంటే అనగదొక్కారు. అవునండి. మరి వచ్చేసారి ఏమైనా ఆయన గెలిచే అవకాశం ఉందా? ఈయన అంతమైపోయినట్టేనా మీరేమనుకుంటున్నారండి? నేనైతే మాత్రం వైసీపీ అంతమైపోయింది అనుకుంటున్నానండి. ఇక్కడ రెడ్డి గారు కాదండి, పైన జగన్ గారు కూడా అంతమైపోయారని అనుకుంటున్నాను. 11 అంటే అసలు పిల్లలకి 18 పాస్ మార్క్ అండి, అలాంటిది 11 వచ్చిందంటే ఆయన పిల్లలే ఫెయిల్ అయిపోతారండి. ఆ రాజకీయంలో ఆయన ఎప్పుడో ఫెయిల్ అయిపోయినట్లు లెక్కండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న 2.1 తీసుకొస్తాను, మళ్ళీ నేను సీఎం అవుతాను, నాకు 40% ఓట్ బ్యాంక్ ఉందని అన్నారు. మరి మీరేమంటారు? ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? ఆయన పర్ఫెక్ట్ గా తెలుగు మాట్లాడమని చెప్పండి. పర్ఫెక్ట్ గా తెలుగు మాట్లాడితే, మరి నిన్న చూసే ఉంటారు, మేము నిన్న చూసాను, ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంట్ అలా చెప్తున్నారండి. పర్ఫెక్ట్ గా తెలుగు మాట్లాడితే ముందు తెలుగులో పాస్ అవ్వమనండి, తర్వాత మా దేశం ఆయన పాలిస్తారు మాకు ఆంధ్రాని. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం మీకు ఏమనిపించింది అండి గత 5 ఏళ్ళు కూడా? ఏమనిపించిందంటే పథకాలు డబ్బులు ఇచ్చి కొట్టేశారు మనుషులందరినీ. ఏదన్నా డబ్బు 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 పిల్లల్ని అందరినీ కూడా సోమరిపోతులు చేశారండి. నాకు 2 అబ్బాయిలండి. నా 2 అబ్బాయిలు కూడా ఈ టైంలో ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేసుకోవాల్సినంత కారణం ఎందుకు వచ్చిందండి? ఈ 5 సంవత్సరాల్లో ఏమి ఉద్యోగాలు ఓపెన్ చేయక, ఏమీ లేక, ఇక్కడంటూ ఒక పైన ఏమీ లేక మా పిల్లలిద్దరూ హైదరాబాద్లో జాబ్ చేస్తానండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇక్కడ ఇప్పుడు అన్ని ఓపెన్ అయిన తర్వాత ఏదైనా కంపెనీ తీసుకొస్తారు. మా పిల్లలు కూడా రాజమండ్రిలో చేస్తారా, లేకపోతే వైజాగ్లో చేస్తారా, విజయవాడలో చేస్తారా, గుంటూరులో చేస్తారా అనేది మేము ఎదురు చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ వెళ్ళిపోతే మా పిల్లల కోసం మేము రోజు ఏడుస్తున్నామండి. మా పిల్లలంత దూరం వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనేది ఎలాగో చేయలేదు, అందరికీ తెలిసిందే. పథకాలు బటన్ నొక్కాను 134 సార్లు ఇచ్చానన్నారు. మీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి? మీకు ఎన్ని సార్లు పడ్డాయి అసలు? నాకు ఏ పథకం కూడా లేదండి. అట్లీస్ట్ నేను డోక్రాలో కూడా నన్ను పెట్టుకోలేదండి. నేను లేనండి అసలు. ఎందుకంటే అండి, డబ్బులు ఇచ్చి సోమరిపోతులు అవ్వాల్సిన పని లేదండి ఎవరికి. డబ్బులు ఇచ్చే సోమరిపోతులు అవుతారండి అందరూను. అలాంటి డబ్బు మనకు వద్దండి. నువ్వు కష్టపడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? కష్టపడాలి, అందరూ కష్టపడాలి, అందరూ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మనం అందరినీ బాగుపడతాం. ఎవరిని చదువుకోనివ్వకుండా, కష్టపడనివ్వకుండా అందరినీ సోమరిపోతులు చేశారండి. అదండి. మరి మళ్ళీ జగన్ వస్తానంటున్నారు కదా? అదే చెప్తున్నాను కదండి, 18 పాస్ మార్క్ అండి, అది తెచ్చుకోమని చెప్పండి. ఆయన పాస్ అయినట్టే లెక్క. మేము చెప్తున్నాం కదండి. ఇప్పుడు మరి రాజకీయం ఏ విధంగా ఉంటది అంటారు? రాజకీయం అంటే ఏముంటదండి, నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం కలిసి ఉన్నంత వరకు కూడా, అసలు కలిసి ఉన్నా ఏదైనా సరేనండి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా ఆయన అసలు మర్చిపోవడమేనండి. అంతే అండి. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడిపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరేమంటారు? ఏమండి, తల్లి బిడ్డ విడిపోతారా చెప్పండి? నేను మా అబ్బాయి విడిపోతామండి? మామూలుగా ఏమైనా పక్క వాళ్ళు మాట్లాడతారు, మధ్యలో వాళ్ళు ఎవరైనా మాట్లాడాలి, అలాగని తల్లి బిడ్డ విడిపోవడం కదండి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, ఏం పేరమ్మా, మన పవన్ కళ్యాణ్ గారు తండ్రి కొడుకులతో సమానం అండి మా దృష్టిలో. వాళ్ళు పాలించే వరకు కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా నిత్య నిర్మలంగా ఉంటదండి. ఖచ్చితంగా సూపర్ గా అండి.
కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు ఒక మాటలో చెప్పండి. కూటమి ప్రభుత్వం అంటే బెస్ట్ ప్రభుత్వం అండి. నా కంటలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆ ప్రభుత్వం ఉండాలని. ఎందుకంటే నా పిల్లల బాగుదలని నేను చూస్తానండి. ఆ ప్రభుత్వం ఉంటే నా పిల్లలు నా ఎదురుగా ఉంటారు. అది నా స్వార్థం అండి, నా స్వార్థం. నేను అంతే. అంటే అభివృద్ధి జరుగుతుందనే కదండి. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది కదండి. అభివృద్ధి జరగకపోతే ఎలా అండి? ఏమంటే ఏనాడైనా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల్ని తీసుకొని వెళ్ళి లోకేష్ బాబు గారు ఎదురుగుంటా కూర్చోబెట్టారండి. లోకేష్ బాబు గారు కదా, ఏ పార్టీ నాయకుడైనా కూర్చోబెట్టుకొని పిల్లలకి చెప్పారండి? లోకేష్ బాబు గారు చెప్పారండి. ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను, నా పిల్లలు కూడా ఆ పొజిషన్ లో ఉంటే బాగుంది, ఎందుకు ఎంత పెద్దోళ్ళు అయిపోయారా అనిపిస్తుంది అండి. అదండి. ఫైనల్ గా ఒక మాట ఏం చెప్తారండి? చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న లీడర్ అండి. ఆయన విజన్ ఉన్న లీడర్ అండి. మాకు ఉన్నంత వరకు కూడా ఆయనే కావాలండి, ఆ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాను. మరి మీ కాకినాడకైతే ఆల్వేస్ ఎప్పుడు కొండబాబు గారే ఉండాలని కోరుకుంటున్నానండి.